ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మిత్రులారా నమస్కారం. ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల గురించి, అంటే 2024 సార్వత్రిక ఎన్నికల విశిష్టత గురించి మాట్లాడుకుందాం. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏం చెబుతున్నారో విందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలలో ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన అత్యంత ముఖ్యమైనవి. ఈ ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు మన ఓటర్ జాబితాలో ఉన్నారు. ఈ సంఖ్య 2-3 ఖండాలకు చెందిన ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువ. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఈ మొత్తం ఓటర్ల కన్నా ఎక్కువ. 10,50,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 1.5 కోటి మంది పోలింగ్ విధుల్లో ఉన్నారు. పోలింగ్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు. 55 లక్షలకు పైగా ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వినియోగిస్తున్నాం. పార్లమెంటుకు ఇప్పటిదాకా 17 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 400కు పైగా శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇది భారత ఎన్నికల సంఘం విశిష్ట చరిత్ర. 16 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు, 16 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందుకే ఎన్నికల నిర్వహణలో ఇది గోల్డ్ స్టాండర్డ్. It's a gold standard in the entire election management. మిత్రులారా, శాటిలైట్ ఛానల్స్ నుంచి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వరకు, యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కాలేజీ క్యాంటీన్ వరకు ఎక్కడ చూసినా ఈ మధ్య ప్రతి ఓటు ప్రధానమే. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. తప్పకుండా ఓటేద్దాం, ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అనే నినాదాలు అనేకం వినిపిస్తున్నాయి. అవునవును, బాగా చెప్పావు ప్రగతి. ఈ నినాదాల లక్ష్యం ఒకటే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో లోక్సభ సభ్యులను ఎన్నుకోవడానికి జరుగుతున్న మహోత్సవం అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా వారిలో ఉత్సాహం నింపడమే ఈ నినాదాల ముఖ్య ఉద్దేశం. మరీ ముఖ్యంగా మొట్టమొదటిసారి ఓటు వేస్తున్న యువతను బాగా ప్రోత్సహించడం. యువ ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలని భారత ఎన్నికల సంఘం పాటుపడుతోంది. పోలింగ్ రోజు ఒక సెలవు రోజు కాదని, అది ఓటర్ల కర్తవ్య నిర్వహణా దినమని తెలియజెప్తోంది. వర్తమాన జనరంజక సంస్కృతి సంగీతాలకు ఆకర్షితులమై ఏ విధమైన అనుభూతిని, ఆనందాన్ని పొందుతామో అదే ఆనందాన్ని, అనుభూతిని ఓటు వేయడం ద్వారా పొందగలమని భారత ఎన్నికల సంఘం వివరించింది. బాగా చెప్పారండి. యువ ఓటర్లు మన భాగ్య విధాతలు. ఈసారి 1,84,00,000 మంది మొదటిసారి ఓటర్లున్నారు. ఈ యువతంతా ఉత్సాహంతో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఓటింగ్ స్థాయి తప్పకుండా మరో స్థాయికి పెరుగుతుంది. అవును ప్రగతి. 18 నుంచి 29 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య ఈసారి 21 కోట్ల వరకు ఉంది. మన దేశంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 97 కోట్లలో దాదాపు 22% యువ ఓటర్లు ఉన్నారు. అందుకే భారత యువజనుల ఓట్లతో భారత ప్రజాస్వామ్యం యువత యొక్క స్వప్నాలను సాకారం చేయగలదని భారతీయ ఎన్నికల సంఘం విశ్వసిస్తోంది. మిత్రులారా, ప్రస్తుత ఎన్నికల విశిష్టత గురించి యువత చర్చించుకుంటున్నారు. విందాం పదండి. ఫ్రెండ్స్, ఓటు వేసినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విశిష్టత ఎంత గొప్పదో మనం ఊహించలేం కూడా. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటే ఎంత అద్భుతం అది. అవును నితి. దేశంలో 7 దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు లోక్సభలో తమ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. అదే సమయంలో 4 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. బాగా చెప్పావు ప్రాచి. ఇంత పెద్ద ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు, ఎన్నికల యాజమాన్యం ఎంతో అద్భుతమనే చెప్పాలి. తెలుసు కదా, దేశవ్యాప్తంగా 10,50,000కు మించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 1,50,00,000 మంది ఎన్నికల అధికారులుగా,
భద్రతా సిబ్బందిగా సేవలందిస్తున్నారు. అవునవును సాహిల్, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి దాదాపు 55 లక్షల ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. గట్టి భద్రత మధ్య ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఓటు వేసి తీరాలని అందరికీ అనిపిస్తుంది మరి. అవునవును. हर वोट से चमकेगा जन जन का सपना, मतदान बदल सकता है समझो जीवन अपना, मतदान बदल सकता है समझो जीवन अपना। जब हो सवाल सरकार में हिस्सेदारी का, जब हो सवाल सरकार में हिस्सेदारी का, तब जिम्मेदारी से मिलजुल कर बेहतर करना, तब जिम्मेदारी से मिलजुल कर बेहतर करना। हर वोट से चमकेगा जन जन का सपना, हर वोट से चमकेगा जन जन का सपना। భారత ఎన్నికల సంఘం ఆ ఏర్పాట్లతోనే ఊరుకోలేదు. అయితే చెప్పు నీతి, ఎన్నికల యాజమాన్యంలో భాగంగా ఈసీఐ, అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా ఏమేం చేస్తుందో చెప్పు. 2024 ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం తన ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని ఓటర్ల ఇళ్ళు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, దుకాణాల వరకు విస్తరించింది. అవునవును, నీతి చాలా బాగా చెప్పింది. ఎన్నికల ఏర్పాట్ల గురించి, ఓటరు అవగాహన కార్యక్రమాల గురించి భారత ఎన్నికల కమిషనర్ ఎస్ఎస్ సంధు గారు ఏం చెప్తున్నారో విందాం. अब जबकि 18वीं लोकसभा की चुनाव प्रक्रिया चल रही है, 18వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 97 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవడం జరిగింది. వీరందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా 10,50,000కు పైగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ తగిన సౌకర్యాలు కల్పించడం జరుగుతోంది. పోలింగ్ బూత్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అక్కడ త్రాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సకు కావలసిన మెడికల్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ర్యాంప్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచి ఓటింగ్ ప్రక్రియ సులభతరం చేస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం సమిష్టి కృషి వల్లే సాధ్యమవుతోంది. అనేక ప్రభుత్వ విభాగాలతో కలిసి వారందరి భాగస్వామ్యంతో ఎన్నికల నిర్వహణ కొనసాగుతోంది. ఈ సమాచారం ప్రతి ఓటర్కు చేరాలన్నదే మా ధ్యేయం. 85 దాటిన ఓటర్లకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించడం జరిగింది. వృద్ధులను, దివ్యాంగులను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేసిన తరువాత ఇంటి వద్దకు తిరిగి తీసుకెళ్లే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం. మొత్తం 21 కోట్ల మందికి పైగా ఉన్న ఈ ఓటర్లందరినీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి అనేక విధాలుగా ఐటీ టూల్స్, పలు మాధ్యమాలను ఉపయోగించి ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇంకా పోలింగ్ జరగాల్సిన ప్రాంతాల్లోని ఓటర్లందరినీ నేను అభ్యర్థించేది ఏమిటంటే, ఈ ఎన్నికలను వేడుకలా జరుపుకుందాం. మీ ఓటు వేసి భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయాలని కోరుతున్నాను. और अपने वोट देकर भारतीय लोकतंत्र को और जीवंत और जोशपूर्ण बनाएं। చాలా బాగా చెప్పారు. ఒక్కరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదు. అందుకోసం భారత ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయం. మళ్ళీ విందాం పదండి, నీతి, సాహిల్, ప్రాచి ఏం మాట్లాడుకుంటున్నారో. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల పర్వం దేశానికి గర్వం అనే ఇతివృత్తం పైన సమీకృత 360 మల్టీమీడియా ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి ఓటర్ల అవగాహన బాగా పెంచారు. అవును, అందుకే మనకి దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ ప్రభావం బాగా కనపడుతోంది. అనేక శాఖలు, సంస్థలు, పత్రికలు, టీవీ, ఎఫ్ఎం ఛానల్స్, ఇంకా సోషల్ మీడియా వేదికల మీద మన ప్రజాస్వామ్య పండుగ గురించి, ఓటు హక్కు వినియోగం గురించి పలుమార్లు విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎలక్టోరల్ లిటరసీ విషయంలో కూడా ఎంతో ప్రగతి సాధించాం. పాఠశాలల్లో, కళాశాలల్లో ఈ అంశాన్ని విద్యా ప్రణాళికలో కూడా చేర్చాం. అవును, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో చూడలేదా మనం? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పాటు క్రీడాకారులు, క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా ఓటు వేస్తామని శపథం చేశారు కదా. నిజమే, వారి ఉత్సాహం చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను.
ఈసారి తప్పకుండా ఓటు వేయాలని, ఎటువంటి సాకులు చెప్పకూడదని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. చాలా సంతోషం. మనం ఇంకా చాలా చూసాం కదా. నో యువర్ క్యాండిడేట్ యాప్, సివిజిల్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో ఓటర్లకు వివరిస్తూ ఎన్నికల సంఘం వారు ఎన్నో చిన్న చిన్న చిత్రాల ద్వారా కూడా ప్రయత్నించారు. అవును ప్రాచి, ఎన్నికల సంఘం యొక్క ఈ కృషి వల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, పారదర్శకంగా, నిజాయితీగా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభావం చూపగల ఎంతో మంది ప్రముఖులు కేవైసీ యాప్, సివిజిల్ యాప్ల ఉపయోగం గురించి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం గురించి ఓటర్లకు ప్రేరణ కలిగిస్తున్నారు. అవును, ఎన్నికల సందర్భంగా అనేక శాఖలు, సంస్థలు భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషికి అండదండగా నిలబడి ఎంతో సహకారం అందిస్తున్నాయి. ఎన్నికల విశిష్టత గురించి భారత తపాలా శాఖ ఒక పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. అంతేకాదు సాహిల్, దేశవ్యాప్తంగా బ్యాంకులకు వచ్చే ఓటర్లకు అవగాహన కలిగించడానికి భారత బ్యాంకింగ్ సంఘం చర్యలు తీసుకుంది. అలాగే రైల్ టికెట్స్ మీద, ప్లాట్ఫామ్ టికెట్స్ మీద, ఇంకా రైలు మీద కూడా ఎన్నికల యాప్ ప్రాధాన్యత గురించి వివరిస్తూ అందరికీ అవగాహన కలిగే విధంగా భారతీయ రైల్వేస్ గొప్ప పాత్ర పోషించింది. అవునవును, పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల వద్ద కూడా ఎన్నికల అవగాహన ప్రకటనలు ఎంతో ప్రభావం చూపుతున్నాయి. అంతేకాదు, ఇంటింటికి వస్తువులు బట్వాడా చేసే ఏజెన్సీలను కూడా వేదికలుగా ఉపయోగించుకోవడం జరిగింది. ఏ ఒక్క ఓటరుకు కూడా ఎన్నికల సమాచారం అందకుండా ఉండకూడదని ఇన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అవును ప్రాచి, ఈసారి చాలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం చేసిన ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి. అపార్ట్మెంట్ సముదాయాల్లో మొట్టమొదటిసారి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ సెంటర్ లేదా క్లబ్ హౌస్ లాంటి వాటిని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లోనే పోలింగ్ కేంద్రం ఉండేలా చూశారు. ఆ విధంగా ఓటు వేసే సౌకర్యాన్ని ఓటర్ గడప వద్దనే అందుబాటులో ఉంచారు. అంతేకాదు, 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు, 40% పైగా ఇబ్బంది ఉన్న దివ్యాంగులకు వారి ఇంటి వద్దే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి సులభంగా వారు ఓటు వేసే ఏర్పాట్లు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం మంచినీళ్ల సదుపాయం కూడా కల్పించారు. ఓటర్లందరికీ నీడ ఉండేలా కూడా చూశారు. ఓటర్లకు కల్పించిన సౌలభ్యాలు, సౌకర్యాలు, అలాగే ఈసీఐ వారి కృషి, పట్టుదల ఎన్నికల విశిష్టతను వెల్లడిస్తున్నాయి. అందుకేగా మనం ఎన్నికలను ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఎన్నికల పర్వం దేశానికి గర్వం అని చాటుతున్నాం మనందరం. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ కలుద్దాం. అవును సాహిల్, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఓకే సాహిల్, బాయ్ బాయ్. బాయ్. మిత్రులారా, మన యువమిత్రుల మాటలు ఎంతో సంతోషం కలిగించాయి. ఎన్నికలకు సంబంధించి వారి విషయ పరిజ్ఞానం, వారి అవగాహన చూస్తే భారత ఎన్నికల సంఘం వారి ఓటరు అవగాహన కార్యక్రమాల ప్రభావం దేశ ప్రజలపై ఎంత బాగా ఉందో తెలుస్తోంది. ఓటర్లంతా తమ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే ఓటుకు సాటి మరోటు లేదు. మనమంతా తప్పకుండా ఓటు వేద్దాం. మిత్రులారా, మిమ్మల్ని ప్రశ్న అడిగే సమయం రానే వచ్చింది. మీ పేరు, ఫోన్ నెంబర్, చిరునామాతో సహా మీ సమాధానం మాకు వచ్చే సోమవారానికల్లా పంపించాలి. మీ సర్టిఫికేట్, బహుమతి మీ చిరునామాకు పంపించబడతాయి. మీ సమాధానాన్ని మా వాట్సాప్ నంబరుకు పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 9990319509 9999031950. ఇప్పుడిక ప్రశ్న వినేద్దాం. ఇవాల్టి ప్రశ్న ఏమిటంటే, 2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో గల ఓటర్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఏ 100 కోట్లు, బి 90 కోట్లు, సి 97 కోట్లు. గత వారం విజేత అక్షరా చౌహాన్, పూణే, మహారాష్ట్ర. మీకు చాలా చాలా అభినందనలు. గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి, 7 సెకండ్లు. మిత్రులారా, ఇంతటితో సెలవు. మరి మళ్ళీ కలుసుకుందాం వచ్చే శుక్రవారం ఇదే సమయానికి. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్
భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.